హలో నమస్తే వెల్కమ్ టు బీటీఎస్ఏ స్టోరీస్. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని గుద్దేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటది ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ మ్యాచ్ చూస్తే. డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం వచ్చేయండి. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ స్టార్టింగ్ లోనే ఫిఫ్త్ ఓవర్ లోనే 2 వికెట్లు కోల్పోయి అక్కడి నుంచి 15 ఓవర్స్ వరకు ఏం లేదు అసలు. కానీ అప్పుడు వచ్చాడు ఇబ్రాహీం. సింగిల్ హ్యాండెడ్గా ఆఫ్ఘనిస్తాన్ ఊపిరి పీల్చుకునేలా చేశాడు. ఇంగ్లాండ్ వాళ్ళకి చుక్కలు చూపించాడు. ఇబ్రాహీం అండ్ షాహిదీ సెటిల్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ ఒక ట్రాక్లో పెట్టారు. లేటర్ షాహిదీ అవుట్ అయినా సరే ఇబ్రాహీం మాత్రం ఎక్కడా తగ్గల. దేవా వీడిని ఆపు అంటే బొక్క కూడా ఆగలేదు. ఒక్కను కొట్టినట్టు 177 రన్స్ ఒక్కడే రెచ్చిపోయి కొట్టాడు. లాస్ట్ లో అజ్మతుల్లా అండ్ నాబీ కూడా బాగానే సపోర్ట్ చేశారు. లాస్ట్ కి ఇంగ్లాండ్ కి 326 రన్స్ ని టార్గెట్ గా పెట్టారు. చేజింగ్ కి దిగిన ఇంగ్లాండ్ స్టార్టింగ్ లోనే వికెట్స్ కోల్పోయినా మంచి రిథం మాత్రం వచ్చింది లేటర్. ఒకవైపు రూట్ ఎంత ట్రై చేసినా సరే అవతల వైపు నుంచి సపోర్ట్ రాకపోవడం, మధ్యలో బట్లర్ ఒకడు కొంచెం సపోర్ట్ ఇచ్చాడు. బట్ స్టిల్ బట్లర్ అవుట్ అయిపోయాక హోప్స్ అన్ని అక్కడే పోయాయి. కానీ రూట్ సెంచరీతో మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్న లాస్ట్ సపోర్ట్ లేకపోవడంతో 8 runs తో ఓడిపోయారు ఇంగ్లాండ్. యాస్టీస్ ఎప్పటిలాగే ఐసీసీ టోర్నమెంట్స్ లో ఇంగ్లాండ్ ఎప్పుడులాగే ఒక చిన్న టీమ్ తో ఓడిపోతూ వస్తున్నారు. అండ్ అదే ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయింది. రైట్ నో ఇంగ్లాండ్ మాత్రం టోర్నమెంట్ నుంచి బయటికి గెట్ అవుట్ అయిపోయారు. సో ఇది మరి ఇవాల్టి స్టోరీ. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బీటీఎస్ఏ స్టోరీస్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి.